కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ హాల్లో జరుగుతున్న కేశవరెడ్డి విద్యాసంస్థల పేరెంట్స్ మీటింగ్ ఉద్రిక్తంగా మారింది. మీటింగ్ హాజరైన కేశవరెడ్డి కుమారుడు భరత్ రెడ్డిని కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులు చుట్టుముట్టారు. తమ డబ్బులు చెల్లించిన తర్వాతే అక్కడి నుంచి కదలాలంటూ భరత్ రెడ్డిని చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను చెదరగొట్టారు. మరి మీరు రైట్, మరిన్ని డీటెయిల్స్ కర్నూలు రిపోర్టర్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? డబ్బులు ఇస్తామని ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మీటింగ్ పెట్టారా, లేకపోతే ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి అతను సేఫేనా? ప్రస్తుతానికి మాత్రం భరత్ రెడ్డి పోలీసుల దగ్గర ఉన్నాడు. ఎటువంటి ఇబ్బంది అయితే ప్రస్తుతం లేదు. అయితే ఈ రోజు నంద్యాల టౌన్ హాల్లో మొత్తం కేశవరెడ్డి విద్యా సంస్థలకు సంబంధించి ఒక పేరెంట్స్ మీటింగ్ జరిగింది. దానికి నాగిరెడ్డి కేశవరెడ్డి కుమారుడు భరత్ రెడ్డి హాజరయ్యారు. ఈ విషయం ముందుగానే ఎవరైతే బాధితులు అంటే డిపాజిట్ చెల్లించి తిరిగి రాకుండా ఇబ్బంది పడుతున్నారో ఆ బాధితులందరూ కూడా విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున అంటే సుమారుగా 200 మంది దాకా అక్కడికి వెళ్ళడం జరిగింది. భరత్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఖచ్చితంగా ఈ రోజు మాకు డబ్బులు చెల్లించిన తర్వాతనే ఇక్కడి నుంచి కదలాలంటూ అతనితో వాగ్వాదం కూడా దిగడం జరిగింది. అతను తనకేమీ సంబంధం లేదు, మొత్తం తన తండ్రే ఆ వ్యవహారం అంతా చూస్తున్నాడు. అందుకనే కదా ప్రస్తుతం జైల్లో కూడా శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పేసి భరత్ రెడ్డి కూడా వాగ్వాదం చేయడం జరిగింది. అయితే ఇది కాస్త పోలీసులు ఇన్ఫర్మేషన్ అందుకొని వెంటనే ఉడావుడిన సంఘటనా స్థలానికి వెళ్లారు. అందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి డబ్బులు కడితేనే భరత్ రెడ్డిని వెళ్లనిస్తామంటూ బాధితులు భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించి అక్కడి నుంచి భరత్ రెడ్డిని బయటికి తీసుకువెళ్లిపోయారు. కానీ మొత్తానికి మాత్రం బాధితులు మాత్రం ఈ సమస్యను ఆందోళన ఇప్పటితో వదిలిపెట్టాము. ఖచ్చితంగా దీన్ని ఇంకా మరింత ఇష్యూ చేస్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం మాత్రం ఆపేది లేదు. మొత్తం ఆస్తులన్నీ కూడా ఏదైతే డిపాజిట్లు సేకరించి దాని ఆస్తి రూపంలో మార్చుకొని మొత్తం డబ్బులంతా కూడా కూడబెట్టుకున్నారు. కేవలం మమ్మల్ని మోసం చేయడానికే ఇటువంటి కట్టుకథలు కానీ చెప్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్క నాగిరెడ్డి కేశవరెడ్డి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే శిక్షణ వహిస్తూ జైల్లోనే ఉన్నాడు. ఇంకా అతను బయటికి రాలేదు. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే వాళ్ళ పేరు మీద ఉన్నాయో వాటిని కూడా భద్రెడ్డి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.